హలో హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేజర్ లీగ్ 2024లో సింటెల్ ఓర్కస్ వరుసగా 3 ఓటమి చవి చూసింది. ఈ లీగ్లో భాగంగా లాస్ ఏజెన్సీ నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్ 4 వికెట్ల తేడాతో ఓర్కస్ పరాజయం పాలైంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సింటెల్ ఓర్కస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. ఓర్కస్ బ్యాటర్ అంతా విఫలమవుతుంది. ఆ జట్టు ఓపెనర్ దక్షిణాఫ్రికా స్టార్ ర్యాన్ రికెల్డన్ విద్యాసాగర్ ఇన్నింగ్స్ ఆడాడు. రికెల్డర్ నైట్ రైడర్ బౌలర్లను చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్లో 52 బంతులు ఎదుర్కొని రికెల్డ్ 7 4లు 6 6లతో 89 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. నైట్ రైడర్స్ బౌలర్లో చార్నర్స్, డాట్సన్స్, రైనైడ్రై తలా వికెట్ సాధించారు. అనంతరం 143 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నైట్ రైడర్స్ 19.1 ఓవర్లో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. నైట్ రైడర్స్ బ్యాటర్లో భారత మాజీ ఆల్రౌండర్ 19 వికెట్లు ఉన్మక్ చంద్ అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. 47 బంతుల్లో 3 4లు 3 6లతో 62 పరుగులు చేసి మ్యాచ్ను ముగించాడు. అతడితో పాటు అజాసన్ రాయ్ 27 పరుగులతో రాణించాడు. సింటెల్ ఓర్కస్ బౌలర్లో గాను హర్మత్ సింగ్ తలా 2 వికెట్లు పడగొట్టాడు. ఎంగిడ్ కెమ్ పాల్ చెరో వికెట్ సాధించారు. ఏదేమైనప్పటికీ సింటెల్